ప్రాంతంలో మెట్రో ఉదయం అదేవిధంగా ఛానల్ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ పత్రికా ఛానల్ ఈరోజు మన ప్రాంతంలో విశాఖపట్నం ప్రాంతంలో హెడ్ ఆఫీస్ ఓపెన్ చేసి ఇక్కడున్న ప్రజా సమస్యలు ప్రజలకున్న కష్టాలు నష్టాలు నిరంతరం ప్రజల మధ్యలో తీసుకెళ్లి అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరి దీన్ని పరిష్కారానికి చేస్తున్నటువంటి భాగంగా ఈరోజు ఇక్కడ మన ఈ ప్రాంతంలో ఆఫీస్ ఓపెన్ చేసిన సందర్భంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పెద్దలు బండారు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ గారు, లక్ష్మీనారాయణ ఎండి గారు, ఈ పత్రికా ఛానల్ ఎండి గారు లక్ష్మీనారాయణ గారు, మరి ఇక్కడ విచ్చేసిన పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రాంతంలో వచ్చి ఇక్కడ ఆఫీస్ స్థాపించినందుకు మనందరం వాళ్ళకు ఇప్పుడు ఎల్లప్పుడూ సహాయ సహకారం ఇచ్చి మన లోకల్గా ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి అది కూడా రాములాగానే వేషధారణ కూడా చేస్తున్నాడు జుట్టు వేసి. తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ శ్రీహరి గారికి వీళ్ళందరికీ మనందరం సహాయ సహకారం ఇచ్చి రాబోయే కాలంలో ఈ పత్రికలు ఇంకా ముందుకు గతంలో ఏ విధంగా ఉందో దానికన్నా ఇంకా భిన్నంగా ముందుకు తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారంలో మనందరం ముందుండాలని కోరుకుంటూ ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వరకు మనం తెలుగు పేపర్లో చదువుతాం, ఒకటో రెండో ఇంగ్లీష్ పేపర్ అండి, ఇప్పుడు మూడో ఇంగ్లీష్ పేపర్ ఇది. ఇంగ్లీష్లో కూడా ఛానల్ ఉంది, అదేవిధంగా పేపర్ కూడా రన్ అవుతున్నందుకు యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా ఎంపీ గారికి అభినందిస్తూ మరి మనందరం అందుబాటులో ఉండి వీళ్ళకి సహకరించాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మెట్రో ఉదయం తెలంగాణ సెంట్రల్ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు బండారు లక్ష్మణరెడ్డి సార్ గారికి, తర్వాత మాజీ కార్పొరేటర్ రామారావు సారు, ఈ ఏరియా అంతా సహకారంలోనే ఉంటుంది. తర్వాత మన సోమశేఖర్ రెడ్డి సారు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అలాగే మన కుషాయి కూడా ప్రెసిడెంట్ కూడా సారు, మనకి రామారావు సారు, సోమశేఖర్ రెడ్డి సారు. మనకి ఆర్థికంగా తర్వాత సారు పైనే అంటే మన కింద బ్యాంక్ ఉంది, మనం పైన ఉన్నాము. ఒకదానికి మనకి ఆర్థికంగా ఆదుకుంటూ తర్వాత ఇక్కడ ఆఫీసు ప్రారంభం అవుతుందని చెప్పి సార్ తెలిసిన వెంటనే ఇక్కడే అకౌంట్ ఓపెన్ చేయాలి అని మొట్టమొదట మన కంపెనీకి సంబంధించినటువంటి అకౌంట్స్ సార్ ఓపెన్ చేయించి వెంటనే చెక్ బుక్ అయితేనేమి, ఏటీఎంస్ అయితేనేమి అన్ని డిస్ట్రిబ్యూషన్ చేశారు సార్. అవి ఈరోజు పూజలు కూడా పెట్టడం జరిగింది. ఆ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ సార్ గారు కూడా ప్రత్యేకంగా మన కృతజ్ఞతలు మన సంస్థల తరఫున. తర్వాత మనకి సార్ అడగగానే ఎమ్మెల్యే గారు మనకు అపాయింట్మెంట్ ఇచ్చి మనకు ఆదరించి, తర్వాత ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా యొక్క పాత్ర ఏంటన్నటువంటిది మన ప్రజాప్రతినిధులుగా సార్ వాళ్ళకి తెలుసు కాబట్టి, అలాగే మన తెలంగాణలో స్టేట్ మన శ్రీహరి గారు తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ ఇంత పెద్ద ఆఫీస్ని, ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంతమందిని గ్యాదర్ చేసి మన అందరినీ ఈ యొక్క కార్యక్రమానికి రావడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి, అలాగే డిప్యూటీ చైర్మన్ మన సత్యనారాయణ గారు ఆయన ఇంకా రాలేదనుకుంటా, తర్వాత ప్రముఖులు చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మనకి ఇక్కడ లోకల్గా మనము మనకి ప్రజల కోసము పాటుపడేటువంటి ప్రజాప్రతినిధులకి మనం సహకరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ ఛానల్ అలాగనే ఇంగ్లీష్ పేపర్, తెలుగు పేపర్ కూడా వాళ్ళు పెడుతున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ, ఈ యొక్క ఛానల్ న్యూస్ పేపర్ కూడా నా కాన్స్టిట్యూన్సీలో కుషాయిలో రావడం నాకు చాలా సంతోషం. మా దగ్గర నుంచి ఏ అవసరాలు ఉన్నా కూడా లక్ష్మీనారాయణ గారికి మా సపోర్ట్ ఉంటుంది. అలాగనే ముఖ్యంగా
ప్రెస్ సంబంధించి మా ఎవరైతే చంద్రమోహన్ మా ప్రెసిడెంట్ ఉన్నారో వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మీతో అందరితో కోఆర్డినేట్ చేసుకుంటారు. ముఖ్యంగా మీకు ఏ పనులు ఉన్నా కూడా డెఫినెట్గా పనిచేస్తారు. మీ యొక్క ఏదైతే రిపోర్టర్లు ఉన్నారో గ్రౌండ్ లెవెల్లో తిరుగుమని చెప్పండి. దయచేసి గ్రౌండ్ లెవెల్లో తిరిగి సమస్యలు మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఆ ఐడెంటిఫై చేసి మాలాటలు కానీ ఆఫీసర్లు కానీ మీరు ఎవరు పంపించినా డెఫినెట్గా మంచి పనులు జరుగుతాయి. సమాజంలో మీకు కూడా మంచి పేరు వస్తుంది. మీ ఛానల్ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎక్కడ పోయి అంటే రిపోర్టర్లు పోయి మన ఛానల్ పేరు ఖరాబ్ చేసుకోకుండా, మన పేపర్ పేరు ఖరాబ్ చేయకుండా మీరు ఎట్లా ఉన్నారో ఆ రకంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి కంగ్రాచులేషన్ చెప్తూ ఇక్కడ నారాయణ యాదవ్ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర మెట్రో ఉదయం ఇన్ఛార్జి శ్రీహరి గారికి, అదేవిధంగా ఈ ప్రాంత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, అదేవిధంగా ఆదర్శ్ బ్యాంకు మేనేజర్ గారికి, మా సోదరుడు నిర్మల వీరన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ రాష్ట్రంలో మీడియా రంగానికి ఉన్నటువంటి ఆవశ్యకత మరి వాళ్ళ అందరికీ తెలిసింది. అనేక రకాల ఛానళ్ళు మరి రోజుకు కొత్త యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎవరికి వారే ఒక మీడియాగా మరి ఏర్పాటవుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇంతకుముందు ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నటువంటి మీడియా. ఇక్కడ ఉండబడినటువంటి మెజారిటీ వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యొక్క కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఏమాత్రం కూడా ప్రియారిటీ లేకుండా మరి వాళ్ళ యొక్క గొప్పతనాలు, వాళ్ళ యొక్క లాభాపేక్షతోనే ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. గతంలో పత్రికలు అంటే గౌరవం, ఛానళ్ళు అంటే గౌరవం, అవి నిష్పక్షపాతంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపేటటువంటి పరిస్థితి నుండి ఒక్కొక్క మీడియా ఛానల్ ఒక్కొక్క పార్టీకి ఇవాళ పనిచేస్తూ ఆ పార్టీల భుజాల మీద మోసేటటువంటి సందర్భంలో మరి ఇలాంటి కొత్త పత్రికలు, కొత్త ఛానళ్ళ యొక్క అవసరం ఈ సమాజానికి ఎంతైనా ఉందనేటటువంటి వాస్తవాన్ని ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. చేసుకుని యాక్చువల్గా ఒక మీడియాలో ఉంటూ మీడియా అంటే జనరల్గా ఒక ఇదితో ఉంటుంది. కానీ ఆయన మన ఏరియాలో అటు ఆదరిస్తూ మరి ఆయన మాకు చాలా ప్రోత్సాహం అందించారు. ప్రెస్ క్లబ్ చైర్మన్ లోకల్గా ఈ ఏరియాకి ఆయన ఉన్న పరిచయాలతో మాకు చేసినటువంటి సపోర్టు, సహకారాన్ని మేము కూడా ఆయనకి ఖచ్చితంగా నేను లైవ్లో ఉన్నంత వరకు ఆయనకి నేను సపోర్ట్ ఇస్తాను. ఏ విధమైనటువంటి సహకారం కావాలని కూడా మన మీడియా తరఫునే కాదు, నా వంతుగా కూడా నేను ఏం చేయాలో అది చేస్తాను. ఆయనకి ఆయన ఈ సందర్భంలో మాట్లాడాలని కోరుతున్నాను. మెట్రో ఉదయం పత్రికా సిఎండి లక్ష్మీనారాయణ యాదవ్ గారు, తర్వాత తెలంగాణ డిప్యూటీ చైర్మన్ సత్యనారాయణ గారు, తెలంగాణ ఇన్ఛార్జ్ శ్రీహరి గారు. మీ అందరికీ తెలుసు, ఈరోజు 10వ తరగతి పరీక్షల కారణంగా కొద్దిగా మన ప్రోగ్రాంలో చిన్న డిస్టర్బెన్స్ టీఆర్పీ స్టేట్ జనరల్ సెక్రటరీ కొట్టే జానయ్య యాదవ్ గారు, నగేష్ గారు. మిత్రులారా, కాపురాలో ఇవాళ ఒక శుభదినం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మన దగ్గర హెచ్ఎండివి ఆఫీస్ ఉండేది, మెయిన్ ఆఫీసు. ఈరోజు మెట్రో ఉదయం మెయిన్ ఆఫీసు మన దగ్గర ఏర్పాటు చేసుకోవడం, ఈ ప్రాంతం దినదిన అభివృద్ధి చెందుతుంది.
ఈ దినదినాభివృద్ధి చెందడంలో భాగంగా ఈరోజు మెట్రో టీవీ, మెట్రో ఉదయం ఆఫీసు గౌరవనీయ లక్ష్మీనారాయణ గారు, శ్రీహరి గారు ఇక్కడ ఏర్పాటు చేయాలని అనుకోవడం గొప్ప పరిణామం. దానికి మన వంతుగా యాజ్ ఏ తోటి జర్నలిస్ట్గా మనకి ఆహ్వానించదగ్గ పరిణామం. అందుకే ఒక పత్రికకు ఎడిటర్గా పనిచేస్తూ కూడా మిత్రుడు శ్రీహరి గారు అన్న మీ సహకారం కావాలి అనగానే స్పందించి మన లోకల్ పాత్రికేయ మిత్రులందరినీ కోఆర్డినేట్ చేసుకొని తీసుకొని వచ్చి, అదేవిధంగా ఇప్పటి వరకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు, తర్వాత మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు గారు, తర్వాత టీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఇక్కడ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి గారు వచ్చి కార్యక్రమంలో పాల్గొని వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. బ్రహ్మాండమైన టీం ఉంది. నాకు ఈ పత్రికతో అవినాభావ సంబంధం ఉంది. మిత్రుడు లోకంగా రాము అని పనిచేస్తాడు. ఇప్పుడే వాళ్ళ పాపని ఎగ్జామ్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాడు. నేను ఎప్పటి నుంచో పత్రికను అబ్జర్వ్ చేస్తున్నా. పత్రిక చాలా బాగా ఉంటుంది. మేఘం కానీ ప్రజా సమస్యలను తెలియజేయడమే మెట్రో ఉదయం ధ్యేయంగా పనిచేస్తుంది. నేను చూస్తున్నా. అది మరింత మీ పాత్రికేయ బృందం దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి రాష్ట్రంలో, దేశంలో ఒక ప్రముఖ పత్రిక స్థానంలో ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా మెట్రో ఉదయం యజమాన్యానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. గౌరవ సీఎం గారు ఎప్పుడు కూడా సంస్థ బాగుండాలి, విలేకరులు బాగుండాలి, సమాజం బాగుండాలి కనుక ఈ 3 కాన్సెప్ట్ల మీద మాకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకున్నందుకు మనందరి పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే వాళ్ళు వృత్తిరీత్యా ఒక న్యాయవాది, తర్వాత దానికన్నా ముందు ఒక సీనియర్ జర్నలిస్ట్, అంటే 2 వృత్తులు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఉదయం చేసిన మొదలు సాయంత్రం వాళ్ళు కూడా ఎప్పుడు మనకు బిజీ షెడ్యూల్లో దొరకవచ్చు. అయినా కూడా ఇప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా 2 విభాగాలను మరి వారు చాలా చక్కగా నిర్వర్తిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ మా అందరికీ ఒక ఉపాధి అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఉపాధి అవకాశం అంటే మీడియా అంటే మీకు తెలియదు కాదు, టార్గెట్ రకరకాల ఉంటాయి. కానీ మా చైర్మన్ గారు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఎవరికి ఒక టార్గెట్ వెళ్ళదు, ఒక చిన్న టార్గెట్ కూడా లేదు. అట్లా డిప్యూటీ చైర్మన్ ఇటువైపు నుంచి అటువైపు నుంచి సార్ వాళ్ళ మేడం చూస్తుంది ఇది ఈ వ్యవహారాలు. కాబట్టి సార్ ఫ్రీగా మమ్మల్ని ఎప్పుడు కూడా పుషప్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా సౌకర్యాలు కావాలి. కానీ దేని లక్ష్యం ఏంటంటే ఇవాళ సార్ మొత్తంలో నేను చాలా ఆనందాన్ని చూస్తున్నాను, చాలా సంతోషమైన ఆనందం. ఎందుకంటే ఈ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్లో కార్పొరేట్ స్థాయి ఆఫీస్ కావాలి కదా. మీరు ఏం తెలుసు ఎప్పుడు మమ్మల్ని ప్రెషర్ చేయాలి. గతంలో కూడా ఉన్నాయి ఆఫీసు, కానీ ఇంత స్థాయిలో మనం పెట్టుకోలేదు. భారీ స్థాయిలో ఇది పడలేదు, చిరస్థాయి ఎప్పటికి ఉంటుందని నేను భావిస్తున్నా. మళ్ళీ మీ అందరి సపోర్ట్ కూడా ఈ ఆఫీస్కు మనకు ఉండాలి. కాబట్టి మిత్రులారా, మరి ఈ మీడియా పోటీ ప్రపంచంలో మరి అనేక ఛానల్స్, అంటే మనకు ఏమంటారు రకరకాల ఛానల్స్ కూడా ఇందులో పోటీ ప్రపంచం తట్టుకోలేక కొన్ని మూతపడిపోయింది. మరి పెట్టుబడి ఎలక్ట్రానిక్ 2 రంగాల్లో కూడా మెట్రో ఉదయం తన ప్రస్థానాలు అంటే ఎంత ఎదుగుతున్నా ఎన్ని సమస్యలు లేనా కూడా నిర్వీక్షణంగా నిరంతరాయంగా ప్రసారాలు ఇస్తూ 2 రాష్ట్రాల ప్రజల మన్ననలు పొందిందని చెప్పవచ్చు. మరి మా చైర్మన్ గారు కూడా మాకు ఎప్పటికీ 2 జరగాలి, అంటే ఎప్పటికీ ఎలాంటి ఇబ్బంది కలగాలి. ఫోన్ చేస్తే కూడా తను చైర్మన్ అనే కూడా ఎప్పుడు మాకు ఫోన్ చేయలేదు. చైర్మన్ మీరు ఒక రిపోర్ట్ ఇద్దరు ఎప్పుడు ఫోన్ చేయలేదు. అంటే వారి స్థానం ఉన్నత స్థానమైనప్పటికీ మమ్మల్ని కూడా నా సొంత మనుషులు అనే విధంగా వారు చూడడం జరిగింది. మన వారిపోదు ఒక ఎప్పుడు వెలుగుతుండాలి మన బంధువులను. కాబట్టి ఆ విధంగా మేము సంపూర్ణ సహకారం 2 రాష్ట్రాల్లో మన డిప్యూటీ సీఓ ఎంపీ గారు మీ సంపూర్ణ సహకారం కానీ అందరూ మీడియా మిత్రులు. ఎందుకంటే మనకి ఈ మీడియాలో ఒక స్వేచ్ఛ ఉంది. ఏమంటే టార్గెట్ ఏమి లేవు, ఇక్కడ యాజమాన్యమో విలేకరులనే తేలు లేవు. ఏంటంటే ఒక ఉమ్మడి కుటుంబం లాగా మెట్రో అయితే నడుస్తున్నది, ఇంకా ముందు కూడా నడుస్తుంది. ఈ ఆఫీసులు అందరూ కలిసి కాపాడుకోవడం, వివేకానికి సపోర్ట్ అవ్వడం, మా గౌరవ చైర్మన్ గారికి ఎప్పుడు మేము అందుబాటులో ఉంది. వారికి సంపూర్ణ సహకారం వారిస్తాం. దీని యొక్క ఆదర్శంగా
రాష్ట్రంలో కావచ్చు 2 రాష్ట్రాల్లో కావచ్చు తీసుకుపోతామని నవీనంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి